గైస్ ఒక ఇంపార్టెంట్ టాపిక్ మనం మాట్లాడుకుందాము. ఇప్పుడు ఏంటి అంటే చాలా మంది ఫ్రీక్వెంట్ గా అడుగుతా ఉన్నారు. సో నేను బేసిక్ వీడియో ఒక షార్ట్ వీడియో అయితే చేశాను. బట్ ఏంటి అంటే ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ జాబ్ ఓపెనింగ్స్ పెరుగుతాయా? ఫ్రెషర్స్ కి జాబ్ ఓపెనింగ్స్ ఉండవా? ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఎక్కువ జాబ్స్ ఉంటాయా? ఫ్రెషర్స్ కి ఉండవా అని చెప్పి ఒక కాన్సెప్ట్. సో ఎందుకంటే దానికి తగ్గట్టు సో ఇది జనరల్ గా ఏంటంటే ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి. దీని మీద చాలా మీమ్స్ కానీ చాలా చూస్తున్నాం. ఎక్కడికి వెళ్ళిన ఎక్స్పీరియన్స్ 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 అని అడుగుతారు. ఫ్రెషర్ గా ఎలా కెరీర్ స్టార్ట్ చేయాలి? సో ఇక్కడ బేసిక్ ఏంటి అంటే ఇది ఒక మిత్ అండి యాక్చువల్లీ. ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ ఏమవుతుందంటే ఎక్స్ట్రీమ్ ఇప్పుడు మనము 3 టైప్స్ గా మనం డివైడ్ చేసుకున్నాం. ఒకటి ఫ్రెషర్స్, ఒకటి మిడ్ లెవెల్ ఎక్స్పీరియన్స్, హై లెవెల్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ ఎక్కువగా ఏంటి అంటే ఈ హై లెవెల్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి జాబ్స్ పోతాయి. దిస్ ఇస్ రియాలిటీ. వెరీ రీసెంట్ గా కూడా జరిగింది అదే. టాప్ పొజిషన్ లో ఎక్కువ ఎక్కువ ప్యాకేజ్ లో ఉన్న వాళ్ళందరూ కంపెనీ నుంచి ఫోర్స్ఫుల్ గానో సొంతంగానో ఏదైతేనే చాలా మంది రిజైన్ చేసి బయటకు వచ్చారు. టాప్ టాప్ కంపెనీస్. అండ్ ఆ కంపెనీస్ లిస్ట్ లో చాలా పెద్ద కంపెనీస్ ఉన్నాయి. ఓకే, మనకు అందరికి తెలిసిన కంపెనీస్ కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు పేర్లు అనేది అప్రస్తుతం. అండ్ మిడ్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ మెయిన్ గా కెరియర్ అనేది ఎవరికి బాగా ఎక్కువ మంచిగా ఉంటుందంటే ఫ్రెషర్స్ కి, మిడ్ లెవెల్ కి. కాకపోతే లాస్ట్ 1 ఇయర్ నుంచి జరుగుతుంది ఏంటంటే ఎక్కువగా ఈ మిడ్ లెవెల్ ఎక్స్పీరియన్స్ వాళ్ళని హైర్ చేశారు. ఈ మిడ్ లెవెల్ ఎక్స్పీరియన్స్ వాళ్ళని హైర్ చేయడానికి రీజన్ ఏంటి? ఈ మిడ్ లెవెల్ ఎక్స్పీరియన్స్ వాళ్ళని హైర్ చేయడానికి రీజన్ ఏంటి అంటే దాని గురించి చెప్తాను. ఇప్పుడు ఈ ఫ్రెషర్స్ ఉన్నాయా ఇప్పటికీ ఎక్కువగా ఓపెనింగ్స్ అనేవి మిడ్ లెవెల్ ఫ్రెషర్స్కే ఉంటాయి ఎప్పటికి కూడా. కానీ ఇప్పుడు ఈ మిడ్ లెవెల్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఉన్నాయా, ఫ్రెషర్స్ ఉన్నాయా అనేది కూడా మనం మాట్లాడుకుందాం. అయితే ఇప్పుడు జనరల్గా ఈ మిడ్ లెవెల్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి లాస్ట్ 2 ఇయర్స్ నుంచి కాల్స్ ఎందుకు ఎక్కువ ఉన్నాయంటే ఫస్ట్ బేసిక్ గా మనకి లాస్ట్ ఏం జరిగింది? లాస్ట్ 2 ఇయర్స్ నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్కువగా జరిగింది. ఫ్రెషర్స్ అంటే ఎలా ఉంటుందంటే ఫ్రెషర్స్ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు సొంతంగా ఒక టాస్క్ ఇస్తే త్వరగా ఫాస్ట్ గా ఫినిష్ చేయడానికి పాసిబిలిటీస్ కొంచెం తక్కువ ఉంటాయి. అంటే డెఫినెట్లీ వాళ్ళు టీమ్ హెల్ప్ తీసుకుంటారు, గూగుల్ హెల్ప్ తీసుకుంటారు, టీమ్ లీడర్ హెల్ప్ తీసుకుంటారు, లేకపోతే ఇంకా వద్దన్న ఎక్స్పర్ట్స్ హెల్ప్ తీసుకుంటారు. వాళ్ళు వర్క్ అనేది ఇంకోటి ఏంటి అంటే వీళ్ళకి డౌట్స్ వస్తే ఏం చేయాలి, ఎట్లా చేయాలి అనేది డెఫినెట్లీ ఏదర్ మిడ్ లెవెల్ ఆర్ సీనియర్ పర్సన్స్, టీమ్ లీడ్ కానీ, మేనేజర్ కానీ, అదే సమ్ అదర్ టెక్నికల్ పర్సన్ కానీ మనందరికీ గురువు ఉన్నారు కదా గూగుల్, అక్కడి నుంచి కానీ మనం తీసుకొని వచ్చి వీళ్ళు టాస్క్లు ఇచ్చే పరిస్థితి ఉంటుంది. అండ్ అప్పుడున్న పరిస్థితుల్లో డైరెక్ట్ గా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చే పరిస్థితి ఫ్రెషర్స్ కి అంటే ఉంటుంది, ఛాన్సెస్ ఉంటుంది, బట్ చాలా లెస్ ఉంటుంది, తక్కువ ఉంటుంది. కానీ అదే టైంలో రిక్వైర్మెంట్స్ ఎక్కువైపోయింది, వర్క్స్ ఎక్కువ ప్రాజెక్టులు అనేవి పెరిగిపోయినాయి. అండ్ ఇంటర్నెట్ యూసేజ్ పెరిగిపోయింది, చాలా హైగా పెరిగిపోయింది ఉన్నట్టుండేసి. అందువల్ల ఎక్కువగా లాస్ట్ 2 ఇయర్స్ నుంచి మిడ్ లెవెల్ ఎక్స్పీరియన్స్ వాళ్ళని ఎక్కువగా హైర్ చేసుకున్నారు. అండ్ తర్వాత బాగా ఎక్కువ హైర్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఏం జరిగింది? గ్లోబల్ రిసెషన్ వచ్చింది, చాలా మంది ఉద్యోగాలు తీసేశారు. అండ్ ఇదేమవుతుంది? ఇప్పుడు ఏమైంది? తర్వాత ఈ మిడ్ లెవెల్ ఎక్స్పీరియన్స్ వాళ్ళని ఎవరైతే ఉన్నారో ఇప్పుడు తర్వాత కొంత బ్రేక్ తీసుకున్నారు. అదే లాస్ట్ మనం 8-9 మంత్స్ నుంచి చూస్తున్న హైరింగ్ తగ్గడం కానీ, ఉన్నోళ్ళు తీసేయడం కానీ, రకరకాల గందరగోళ పరిస్థితులు అనేవి ఏర్పడింది. అండ్ ఇదే టైంలో ఫ్రెషర్స్ కి ఇప్పుడు కాల్స్ అనేవి పెరిగాయి. ఈ గ్యాప్ నుంచి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ సిచ్యువేషన్ నార్మల్ అయింది. మళ్ళీ మిడ్ లెవెల్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కూడా మళ్ళీ కాల్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. చాలా మంది అనుకునే రీజన్ చాలా మంది ఏమనుకుంటారంటే ఎక్స్పీరియన్స్ వాళ్ళకే ఉద్యోగాలు ఉంటాయి, ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఉద్యోగాలు ఉంటాయి అంటారు. విచ్ ఈస్ నాట్ కరెక్ట్. అసలు అదొక మిత్ అన్నమాట. ఇప్పుడు వీళ్ళకి అంటే మిడ్ లెవెల్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి, ఫ్రెషర్స్ కి ఇద్దరికి చాలా భారీగా ఉద్యోగాలు అయితే ఉన్నాయి ప్రజెంట్. ఓకే, ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఈ హై లెవెల్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు అంటారా, వాళ్ళ ఉద్యోగాలు అనేవి సో ఆల్మోస్ట్ ఏంటి అంటే 45+ ఉంటుంది ఏజ్ అయితే. ఎక్స్పీరియన్స్ కూడా 20 ఇయర్స్ 25 ఇయర్స్ పైన ఉంటుంది. సో ఒకటైతే చాలా క్లారిటీగా చెప్పాలనుకుంటున్నాను. సాఫ్ట్వేర్ లో మీ కెరీర్ అనేది 45 ఇయర్స్ ఉంటుంది. అప్ టు 45 ఇయర్స్. తర్వాత ఏం సార్ మంచి పొజిషన్కి వెళ్ళమా ఏం పరిస్థితి అంటే ఉంటుంది. కానీ ఆ టైంలో ఏంటి అంటే కానీ ఇప్పుడు మాక్సిమం సాఫ్ట్వేర్ కెరీర్ అనేది 15 to 20 ఇయర్స్ మాత్రమే ఉంటుంది. ఆ 20 ఇయర్స్ లోనే మీరు 30-35 సంవత్సరాలు గవర్నమెంట్ ఉద్యోగస్తుడు సంపాదించే డబ్బులు విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 15-20 ఇయర్స్ లో మీరు సంపాదిస్తారు. సో ప్రాపర్ గా మీ ఎర్నింగ్స్ అనేవి ప్లాన్ చేసుకోండి. అండ్ మీరు ఈ 45 ఇయర్స్ 50 ఇయర్స్ కి ఆల్టర్నేటివ్స్ కూడా రెడీ చేసుకోండి. అండ్ 50 ఇయర్స్ దాటిన వాళ్ళు ఇండస్ట్రీలో ఉన్నారా, 60 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఉన్నారా అంటే సో 50 ఇయర్స్ దాటిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళు హై పొజిషన్ లో ఉంటారు, కానీ ఆ పొజిషన్ లో ఉన్న వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉంటారు. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ వాళ్ళని ఎందుకు ఎక్కువ తీసుకున్నారు అంటే ఇది రీజన్. ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఎక్కువ కాల్స్ ఉంటాయి అనేది అబద్ధం. ఓకే, ఒకసారి ఆలోచించండి.
Thank you. This is Raj signing off. CVC Guidance Private Limited, one-stop solution for all job-oriented courses. Thank you.